అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో గల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలోని ఒక కేటగిరీ అయిన దివ్యాంగ పెన్షన్లు లేదా డిజబిలిటీ పెన్షన్లపై జరుగుతున్న తనిఖీ లేదా పునఃపరిశీలన అంటే మరలా ఒకసారి వారి ఎలిజిబిలిటీని చెక్ చేసి వారు పెన్షన్ పొందటానికి అర్హులా కాదా అని నిర్ధారిస్తారు. అయితే ఈ వెరిఫికేషన్ యొక్క ప్రాసెస్ ఏమిటి, ఏమేమి చెక్ చేస్తారు, ఎక్కడ చెక్ చేస్తారు, ఒకవేళ పెన్షన్దారుడు వెరిఫై చేయించుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ పెన్షన్దారుడు పెన్షన్ వెరిఫై చేసేటప్పుడు అందుబాటులో లేకపోతే ఎలా వెరిఫై చేయించుకోవాలి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే మన రాష్ట్రం అంతటా డిఎంహెచ్ఓ పెన్షన్ లేదా హెల్త్ పెన్షన్లు అంటే మంచానికి పరిమితమైన వారికి ఇచ్చే పెన్షన్ల వెరిఫికేషన్ దాదాపుగా పూర్తయినది. కాబట్టి తర్వాత ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ కేటగిరీలో సదరం సర్టిఫికెట్తో పొందుతున్న 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారి ఎలిజిబిలిటీ అంటే వారు ఈ 6,000 పెన్షన్ పొందటానికి అర్హులా కాదా అని వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరెవరి పెన్షన్లు వెరిఫై చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఆర్థోపెడిక్, హ్యాండిక్యాప్టెడ్ ఆర్ లోకోమోటర్ అంటే ఎముకల సమస్య అంటే నడవలేని వారు, ఏదైనా యాక్సిడెంట్ ద్వారా అంగవైకల్యం పొందినవారు, అదేవిధంగా కండరాలు, నాడీ వ్యవస్థకు సంబంధించిన బాధలు అంటే పక్షవాతం వల్ల వారు కాలు పని చేయకపోవడం వంటి సమస్యల వలన పెన్షన్ పొందుతున్నవారు, అదేవిధంగా విజువల్ ఇంపైర్మెంట్ అంటే దృష్టి లోపం ఉన్నవారు, అదేవిధంగా హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి లోపం ఉన్నవారు, మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక మాంద్యం ఉన్నవారు, మెంటల్ ఇల్నెస్ మానసిక అనారోగ్యం, అదేవిధంగా మల్టిపుల్ ఇల్నెస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నవారు, ఈ పైన చెప్పిన సమస్యలతో బాధపడుతున్నామని సదరం సర్టిఫికెట్ పొంది పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్లందరినీ రీవెరిఫై చేస్తారండి, అంటే రీఅసెస్మెంట్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో ముందుగా గ్రామ వార్డు సచివాలయాల్లో, గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి లాగిన్లో అంటే వారి యొక్క లాగిన్ ఎస్ఎస్ పెన్షన్ వెబ్సైట్లోని లాగిన్లో, మున్సిపాలిటీల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి లాగిన్లో ఫస్ట్ నోటీసులు జనరేట్ అవుతాయి. ఆ నోటీసులను గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పెన్షన్దారునికి అందజేస్తారు. అలా అందజేసే సమయంలో పెన్షన్దారుని యొక్క ఆధార్ అథెంటికేషన్, ఫేస్ లేదా బయోమెట్రిక్ ద్వారా తీసుకొని నోటీసును పెన్షన్దారునికి అందజేస్తారు. ట్రైబల్ ఏరియాలు లేదా నెట్వర్క్ అందుబాటులో లేని ఏరియాల్లో పేపర్పై పెన్షన్దారుని సంతకం తీసుకొని ఈ నోటీసును పెన్షన్దారునికి అందజేస్తారు. ఈ నోటీసులో వివరాలను ఒకసారి సరిచూసుకోవాలి. అంటే పెన్షన్దారుని పేరు, పెన్షన్ ఐడి, వెరిఫికేషన్ ఎక్కడ, ఏ రోజున జరుగుతుంది అనే వివరాలు సరిచూసుకొని నోటీసులో ఉన్న తేదీ నాడు ఆ నోటీసులో ఉన్న హాస్పిటల్కి పెన్షన్దారుని వద్ద ఉన్న సదరం సర్టిఫికెట్ ఒరిజినల్ మరియు ఆధార్ కార్డు తీసుకొని పెన్షన్దారునికి సచివాలయ సిబ్బంది ఇచ్చిన నోటీసు మరియు వారి దగ్గర ఉన్న హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని పెన్షన్ పొందుతున్న వ్యక్తి వెళ్లాలండి. వారితో పాటు సహాయంగా ఎవరినైనా తీసుకుని వెళ్ళవచ్చు. అలా వెళితే ఆ తేదీ నాడు డాక్టర్లు వారి సదరం సర్టిఫికెట్ను మరియు అతని యొక్క డిజబిలిటీ చెక్ చేసి ఆ డాక్టర్లు వారికి ప్రభుత్వం ఇచ్చిన యాప్లో నమోదు చేస్తారు. అయితే ఇక్కడ పెన్షన్ పొందుతున్న వారు ఖచ్చితంగా వారికి కేటాయించిన తేదీల్లో కేటాయించిన హాస్పిటల్కి వెళ్లి వెరిఫై చేయించుకోవాలండి. లేకపోతే వారి పెన్షన్లను హోల్డ్లో ఉంచుతారు. వారి వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు వారికి పెన్షన్ ఇవ్వరండి.
కాబట్టి వారు వెరిఫికేషన్ పూర్తి చేయించుకొని వారి వివరాలు డాక్టర్లు వెరిఫై చేసి ఆ ప్రభుత్వం డాక్టర్లకు ఇచ్చిన యాప్లో నమోదు చేసిన తర్వాత నుండి మాత్రమే వారికి పెన్షన్ ఇస్తారు. ఇక్కడ ఎటువంటి ఆందోళన అవసరం లేదండి. మీకు అర్హత ఉంటే మీ పెన్షన్ మీకు యథావిధిగా ఉంటుంది. ఇదండి ఈ వీడియో. ఈ హోల్డ్లో ఉంచిన పెన్షన్లను కొన్ని నెలల వరకు ఉంచి తర్వాత తొలగించవచ్చండి. కాబట్టి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అందరూ చేయించుకోవాలి. ఒకవేళ మీకు నోటీస్ అందకపోతే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కానీ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారిని కానీ కలిసి నోటీస్ వస్తే అవి తీసుకొని మీ పెన్షన్ను వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.